శ్రీ పుష్యమి ఆస్ట్రాలజీ స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ధన వశీకరణ, ప్రేమ వశీకరణ ఇలాంటి సమస్యలు ఎన్నో పూజలు చేసి 5 రోజుల్లో పరిష్కారం చూపబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వశీకరణ మరల మందు ఇవ్వబడను. వెంటనే సంప్రదించండి 8688139812. నిన్న విజయవాడలో ఇండియన్ బిగ్గెస్ట్ కట్అవుట్ అయితే లాంచ్ చేయడం జరిగింది. గేమ్ చేంజర్ మూవీ రామ్ చరణ్ గారు నటిస్తున్నాం అండ్ అలాగే శంకర్ గారు దర్శకత్వం వహించినటువంటి మూవీ జనవరి 10వ తారీఖు అయితే గేమ్ చేంజర్ అనే మూవీ రిలీజ్ అవబోతుంది. భారీ అంచనాలతో వస్తున్నటువంటి ఈ చిత్రం అండ్ అదేవిధంగా ఒక భారీ కట్అవుట్ అయితే నిన్న ఇనాగ్రేషన్ చేశారు, నిన్నైతే ఓపెన్ చేశారు అండ్ అదే ఒకసారి మనం చూడొచ్చు. అండ్ అదేవిధంగా ఇది వచ్చేసి 256 అడుగులు ఉంది. ఇప్పటి వరకు ఇండియా చరిత్రలో ఒక సినిమాకి ఒక కట్అవుట్ ఓపెన్ చేస్తున్నారంటే ఇప్పటి వరకు ఇదే ఫస్ట్ హైయెస్ట్ హైట్ ఉన్నటువంటి కట్అవుట్ 256 అడుగులు. అంతకుముందు కూడా పెద్ద పెద్ద కట్అవుట్లు చేశారు, బట్ హైట్ తో పోలిస్తే ఇదే టాప్ లో ఉంది. వరల్డ్ వండర్ రికార్డు కూడా ఈ కట్అవుట్ అయితే దక్కించుకుంది. అది దిల్ రాజు గారు అయితే తీసుకున్నారు. అండ్ అదేవిధంగా ఒకసారి మనం గమనిస్తే సలార్ అప్పుడు 236 అడుగులతో ప్రభాస్ ది ఇండియన్ టాప్ బిగ్గెస్ట్ హైట్ కట్అవుట్ ఉండేది, బట్ దాన్ని బీట్ చేసి వచ్చిందే ఈ గేమ్ చేంజర్. ఆల్రెడీ పొలిటికల్ గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ గారు ఒక విధ్వంసాన్ని అయితే క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ లో ప్రతి దాంట్లో వెళ్ళి వెంటనే సమస్యలన్నీ పరిష్కరించడం, వెంటనే వాళ్ళ ప్రాబ్లమ్స్ కి రెస్పాండ్ అవ్వడం, వెంటనే రోడ్లు వేయించడం, అలా చాలా తొందరగా రెస్పాండ్ అవుతున్నారు పొలిటికల్ గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ గారు. అండ్ అదేవిధంగా సినిమా పరంగా వచ్చేసరికి రామ్ చరణ్ గారు ఒక్కసారి అక్కడ చూడొచ్చు మనం. అక్కడ క్రౌడ్ కానివ్వండి ఎంత హైట్ ఉందంటే హెలికాప్టర్ తో పూలాభిషేకం చేశారు నిన్న సాయంత్రం విజయవాడలో వచ్చేసరికి. అక్కడ ఫ్యాన్స్ అయితే మెగాస్టార్ ఫ్యాన్స్ అందరూ, మెగా ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి అభిమాని అక్కడికి వచ్చి కేరింతలతో ఆహ్లాదంతో జెండాలు పట్టుకొని ఓజీ గేమ్ చేంజర్ అని నినాదాలతో అయితే అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ అంతా దద్దరిల్లిపోయిందని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా చిన్న పిల్లలు ముసలి వారు ప్రతి ఒక్కరూ ఈ కట్అవుట్ లాంచింగ్ వచ్చి చూసారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పటి వరకు విజయవాడలో కట్అవుట్ అంటే మహా అయితే 50 అడుగులు 60 అడుగులు చూసాము. ఫస్ట్ టైం 256 అడుగుల కట్అవుట్, ఇండియాలోనే బిగ్గెస్ట్ కట్అవుట్ ని విజయవాడలో లాంచ్ చేయడం మాకు కొంచెం ఆనందంగా ఉంది. ఇప్పుడు దాన్ని మేము మా ఇంటి పక్కన ఉండడం, మా దగ్గరలో ఉండడం, మేము చూస్తున్నామంటే ఇంకా ఆనందంగా ఉంది. సినిమా కూడా డెఫినెట్ గా హిట్ అవుద్ది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి మెగా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే అక్కడికైతే వచ్చారు. ఆల్రెడీ శంకర్ గారు గతంలో చాలా బ్లాక్ బస్టర్స్ మూవీస్ తీశారు. రోబో కానివ్వండి, ఒకే ఒక్కడు కానివ్వండి, భారతీయుడు కానివ్వండి, ఇటువంటి బ్రహ్మాండమైన మూవీస్ ని శంకర్ గారు తెర మీదకి తీసుకొచ్చారు. అండ్ అదే విధంగా అటువంటి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్నటువంటి మూవీ ఈ గేమ్ చేంజర్. స్పెషల్ గా పొలిటికల్ కాబట్టి ఇంకా మన వాళ్ళు చాలా దగ్గరగా ఓన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే అటు పొలిటికల్ గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ గారు, ఇటు సైడ్ అదే విధంగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న మూవీ ఈ గేమ్ చేంజర్. అసలు ఎలా ఉండబోతుంది, కట్అవుట్ కే ఈ రేంజ్ లో జనాలు అయితే వచ్చి రెస్పాండ్ అవుతున్నారంటే ఇంకా సినిమా వచ్చాక ఏ విధంగా ఉంటుందో మనమైతే వేచి చూడాల్సిన అవసరం ఉంది. అండ్ అదేవిధంగా దిల్ రాజు గారు అయితే ఇక్కడ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే డేట్ ఇస్తారో అప్పుడే మేము ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటాం, అది కూడా మనం ఆడి గతంలో మాట్లాడుకున్నాం. రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఉండొచ్చు అని చెప్పి సన్నాహాలు అయితే జరుగుతున్నాయి. మనమైతే వేచి చూడాల్సిన అవసరం ఉంది. గేమ్ చేంజర్ రికార్డ్స్ ని బ్రేక్ చేసేది ఓజీ అని చెప్పేసి అక్కడ ఫ్యాన్స్ చెప్తున్నారు. ఆ తర్వాత ఓజీ రికార్డ్స్ ని బ్రేక్ చేసేది విశ్వంబర. ఇలా మేమే మా రికార్డ్స్ ని బ్రేక్ చేసుకుంటా ఉంటాము, బయట వాళ్ళు ఎవరైతే రారు అని చెప్పేసి అయితే ఇక్కడ మెగా అభిమానులు అయితే చెప్తా ఉన్నారు. ఇదేంటి విషయం.